సమ్మర్ లో బాగా ఎంజాయ్ చేయాలంటే 2 hours బాగా ఎంజాయ్ చేయొచ్చు భయ్య. కామెడీ వేరే లెవెల్. సునీల్ గారి, సత్య గారి కామెడీ. కామెడీ ఉందన్న. ఇటు హారర్ ఉంది, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ అన్ని ఉన్నాయి. గీతాంజలి ఇచ్చి పడేసి దద్దరిల్లిపోయింది. గీతాంజలి దద్దరిల్లిపోయింది మొత్తం. 5కి 3.5 అలా ఇచ్చి. అర్రర్ ఎఫెక్ట్ అయితే ఇంకా వేరే లెవెల్. సినిమా 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 చాలా బాగుంది. ఫన్ ఎంజాయ్ చేయొచ్చు. వచ్చి ఇక్కడ ఓటీటీ వరకు వెయిట్ చేయొద్దు, ఇక్కడికి వచ్చి చూడొచ్చు. థియేటర్ ఎక్స్పీరియన్స్ చేయాలి. 5కి 3.5 అలా ఇచ్చి. గీతాంజలి ఇచ్చి పడేసి దద్దరిల్లిపోయింది. గీతాంజలి దద్దరిల్లిపోయింది మొత్తం. సూపర్ ఉంది నిజంగా. ఎప్పుడ గీతాంజలి ఫస్ట్ లో మనం పాత సినిమా ఎంత ఎంజాయ్ చేసామో ఈ సినిమా కూడా ఫుల్ అంత ఎంజాయ్ చేస్తాము. ఫస్ట్ మొత్తం కామెడీ ఉంటుంది. సెకండ్ హాఫ్ మొత్తం ఎర్రర్ తో పెట్టిన సినిమా, ఒక దెయ్యాలను పెట్టి సినిమా తీయడం అనే మాటలు కదా, కామెడీ పెట్టేసిండు. ఆడియన్స్ మొత్తం కూర్చోబెట్టేసిండు. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఆడియన్స్ మొత్తం కూర్చోబెట్టేసిండు, ఎక్కడ లవ్వకుండా. అసలు ఎంత అర్రర్ ఉంటుందో అంత నవ్వుపించిండు. అంటే దయ్యాలతో కామెడీ చేపించి చూపించిండు డైరెక్టర్ గారు. ఇందుకే హ్యాట్సాప్ చెప్పొచ్చు. మళ్ళీ సునీల్ గారు కూడా ఇలా కామెడీ యాక్టింగ్ చాలా బాగా చేసిండు. ఒక శ్రీనివాస్ గారి యాక్టింగ్ కూడా చాలా బాగుంది. ఇట్లా కామెడీ యాక్టర్స్ కూడా అందరు పోటీ పడి తీసిర్రు. ఆలీ ఛానల్ తర్వాత కామెడీ చాలా చూసినాము. ఇలా మన ఆలీ గారిని చాలా ఎంజాయ్ చేయొచ్చు ఈ సినిమాలో. ఎందుకంటే ఆయన ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా బొమ్మను తీసుకొని వస్తాడు. ఆ బొమ్మ కూడా చాలా క్యూట్ గా ఉంటది. ఆ బొమ్మకు ఒక డ్రెస్సింగ్ వేయడం కానీ, ఆ బొమ్మ మాట్లాడడం కానీ, ఆ ఫైట్ మాత్రం చాలా దద్దరిల్లిపోయిన ఫైట్ మాత్రం ఇచ్చి పడేసిరు. ఈ అంజలికి ఈ సినిమా పెద్ద ప్లస్ పాయింట్ చెప్పొచ్చు. ఇది పెద్ద బ్లాక్ బస్టర్ అంజలి గారికి. నిజంగా చెప్తున్నా. ఈ రేటింగ్ వచ్చి 5కి 5 ఇస్తా. సూపర్ అన్న. గీతాంజలి మళ్ళీ వచ్చింది. సినిమా అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది అన్న. నిజంగా వేరే లెవెల్ ఉంది స్టోరీ. అంటే అంజలి గారి క్యారెక్టర్ కానీ, ఆమె చేసే డైలాగ్ డెలివరీ కానీ, ఆమె స్టోరీ కానీ, ఆమె యాక్షన్స్ కానీ నిజంగా చాలా బాగా అనిపించింది నాకు. సినిమా అయితే వేరే లెవెల్ ఉందన్న. నిజంగా చెప్తున్నాను కదా. అంటే కామెడీ ఉందన్న. ఇటు హారర్ ఉంది, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ అన్నీ ఉన్నాయి. ఆ లాస్ట్లో ఫైటింగ్ సీన్ అవన్నీ చాలా అంటే చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ మొత్తం ఆలీ గారి కామెడీ వస్తుంది, చిన్న బొమ్మ కామెడీ వస్తుంది. కానీ సెకండ్ హాఫ్కి వచ్చేసరికి మాత్రం మీ అమ్మ కామెడీ పిచ్చి పీక్స్కి వెళ్ళిపోతుంది అనమాట. మన సత్య అన్న కామెడీ కావచ్చు, మన సునీల్ అన్న కామెడీ కావచ్చు. ఈ కామెడీకి అయితే చాలా పెద్ద ఫ్యాన్ అయిపోవచ్చు సినిమా చూసి. ఆ ఎండింగ్లో ట్విస్టులు కానీ ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు, అలాంటి ట్విస్టులు అయితే ఉన్నాయి. ఆ ఎండింగ్లో ఫైటింగ్ సీన్ కానీ ఇదంతా చాలా అంటే చాలా బాగుంది అన్న సినిమా నాకు. సో మీరు అందరు చూడండి. అంటే పార్ట్ 1 వచ్చింది, పార్ట్ 2 ఎలా ఉంటుంది అనుకుంటారేమో కానీ పార్ట్ 2 అయితే అదిరిపోయిందన్న. సో మీరు అందరు చూడొచ్చు. సినిమా అయితే చాలా బాగుంది. పిల్లలు చూడొచ్చు అన్న. అంటే పిల్లలు చూడడానికి కోసమే కామెడీ అనేది యాడ్ చేసిర్రు. ఇది మరీ అంత హారర్, మరీ అంత భయం పిల్లలు చూడకన్నా అయితే నేను చెప్పాను. పిల్లలు మంచిగా ఎంజాయ్ చేస్తూ నవ్వుకుంటూ బాగా ఎంజాయ్ చేస్తూ చూడొచ్చు అన్న సినిమా అయితే. సో గీతాంజలి పార్ట్ 1 ఎంత ఇష్టో దానికి మించుందన్న. నిజంగా చెప్తున్నా. హర్రర్ తో పాటు కామెడీ వేరే లెవెల్. సునీల్ గారి, సత్య గారి కామెడీ, శ్రీనివాస్ రెడ్డి కామెడీ, ఆలీ గారి కామెడీ చాలా బాగుంటుంది. మెయిన్ స్టోరీ అయితే చాలా బాగా డిజైన్ చేసుకున్నారు అనమాట. పార్ట్ 1 నుంచి పార్ట్ 2 లింక్ కూడా. సో 2 ఆత్మల మధ్య యుద్ధం అనమాట. మెయిన్ ఆ దెయ్యాలు వచ్చిన సినిమాలో సీన్స్ అయితే, దెయ్యాలతో మాట్లాడే సీన్స్ అయితే నిజంగా హిలేరియస్ గా థియేటర్ అంతా నవ్వుతూనే ఉంటారనమాట. అంత బాగున్నాయి సీన్స్ అన్ని. సో లాస్ట్ లో క్లైమాక్స్ కానీ, అంజలి గారి పెర్ఫార్మెన్స్ అయితే వేరే లెవెల్ అన్న. ఇంకా నిజంగా మాటలు లేవు, థియేటర్ అంతా అరుపులే అనమాట. సో ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ తో కూడా కామెడీ ఉంటుంది. చాలా మంచి సీన్స్ రాసుకున్నారు. ఫ్యామిలీ అంతా కూర్చొని చూడాల్సిన సినిమా. గీతాంజలి మళ్ళీ వచ్చింది. ఈ సమ్మర్లో అయితే ఒక పెద్ద హిట్ అనమాట. సో పార్ట్ 3 కూడా ఇంకా లేట్ చేయరు, ఎమ్మట్లో స్టార్ట్ చేస్తారు ఫ్రాంచైజీ లాగా. సో అందరి క్యారెక్టర్లు చాలా బాగుంటాయి, అందరూ నవ్వుకునే సినిమా అనమాట. బీజిఎం కూడా చాలా బాగుంటుంది. ఫస్ట్ స్టార్టింగ్ నుంచే బీజిఎం తోనే అందరు మనుషుల్ని గెలుచుకున్నాడు అనమాట. సో చాలా బాగుంది సినిమా. థియేటర్కి వచ్చి చూడండి. గీతాంజలి మళ్ళీ వచ్చింది. 4 అన్న. భయ్యా ఇప్పుడే చూసినా భయ్యా గీతాంజలి మళ్ళీ వచ్చింది అంటే ఏమనుకున్నా. నిజంగా అంజలి సినిమా అయితే తెలుసు మన అందరు సూపర్ డూపర్ హిట్. కానీ నిజంగా గీతాంజలి మళ్ళీ వచ్చిందంటే హైలైట్ భయ్యా. సినిమా మాత్రం ఒక లెవెల్లో చూపించారు. ప్రొడక్షన్ వాల్యూస్ కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆర్ఆర్ కానీ నిజంగా ఎంట్రీ కూడా చాలా బాగుంది. అసలు అర్రర్ ఎఫెక్ట్ అయితే ఇంకా వేరే లెవెల్. నిజంగా అంజలి సినిమాలో ఉన్న దానికంటే డబల్ చూపించారు అర్రర్ ఎఫెక్ట్. అలాగే పంచ్ డైలాగులు అయితే ఇంక ఫుల్ ఎంజాయ్ చేస్తాం. శ్రీనివాస్ గారి క్యారెక్టర్ అయితే ఇంకా డిఫరెంట్గా ఉంది. అసలు నిజంగా అంజలి కాంబినేషన్తో శ్రీనివాస్ రెడ్డి గారి క్యారెక్టర్ అయితే ఇంకో లెవెల్ అనమాట. అలాగే సునీల్ గారి క్యారెక్టర్ అయితే నిజంగా అందులో మూవీలో కెమెరామ్యాన్ గా అల్టిమేటెడ్ భయ్య. నిజంగా ప్రతి ఒక్కరు కనెక్ట్ అయిపోతాయి అన్నమాట. మనం ఒకవేళ 250 రూపీస్ పెట్టి సినిమాకి వెళ్తే మనం 500 తోటి అంత ఎంజాయ్తో వస్తామంట. అలా ఉంటుంది అన్నమాట సినిమా. ఎక్కడ ఇంత బ్లాక్ కానీ బోర్ కానీ ఉండదు. నాకు తెలిసి ఈ రోజు 4 సినిమాలు రిలీజ్ అయ్యి 4 ఈజ్ బెస్ట్ సినిమా ఏంటంటే గీతాంజలి మళ్ళీ వచ్చిందన్న సినిమా. చాలా ఎంజాయ్ చేస్తారు. ఫుల్ ఫన్ ఉంటుంది, పంచ్ డైలాగులు ఉంటాయి. ఎవ్రీ వన్ సూపర్. నాకైతే బాగా నచ్చింది భయ్య.
ఏంటన్నా సినిమా కాన్సెప్ట్ వచ్చిందంటే మంచి ఎంటర్టైన్మెంట్ మూవీ భయ్యా. ఇప్పుడు ఏంటంటే సినిమా అంటే ఒక అర్రగా చూపిస్తారు. ఈ సినిమాకి సంబంధించి పంచులు ఉంటాయి, పంచ్ డైలాగులు బాగుంటాయి. అలాగే సునీల్ గారి క్యారెక్టర్ బాగుంటుంది, ఆలి గారి క్యారెక్టర్ బాగుంటుంది, శ్రీనివాస్ రెడ్డి గారి క్యారెక్టర్ ఇంకా డిఫరెంట్గా ఉంటుంది. అసలు ప్రతి క్యారెక్టర్ కూడా చాలా కనెక్ట్ అయిపోతుంది. గీతాంజలి మళ్ళీ వచ్చిన మూవీ ఎక్స్టెండ్ అనిపించింది, స్టోరీ విధానం కానీ ఎక్స్టెండ్ అనిపిస్తుంది భయ్య. అంటే మీకు సమ్మర్లో బాగా ఎంజాయ్ చేయాలంటే 2 hours బాగా ఎంజాయ్ చేయొచ్చు భయ్య కంపల్సరీ. అంటే ఫ్యామిలీ చిన్నపిల్లలు కానీ ఎవరైనా మీకు బాగా ఎంజాయ్ చేస్తారు. కామెడీ కానీ హారర్ కానీ బాగా మిక్సింగ్ ఉంటుంది, బాగా ఎంజాయ్ చేస్తారు. ఇంటర్వెల్ బ్యాక్ ఒక ట్విస్ట్ ఉంటుంది, ఆ ట్విస్ట్ బాగా హైలైట్ చేశారు భయ్య. క్లైమాక్స్లో ఒక గూస్ బంప్స్ సీన్స్ ఉంటాయి, అంటే ఫైట్ సీన్ ఉంటుంది అంజలి గారితో. ఆ ఫైట్ సీన్ మొత్తం గూస్ బంప్స్ వస్తాయి భయ్య. ఎక్స్టెండ్ అనిపించింది తీసుకెళ్ళి. అంటే మనకి గీతాంజలి 2కి మనకి తీసుకెళ్ళి అంటే ఎక్స్పెక్ట్ చేయలేదు. స్టోరీని ఎట్లా డైవర్ట్ చేస్తాడని ఎక్స్పెక్ట్ చేయలేదు ఎవరు. బాగా మనకి ఎగ్జైట్మెంట్ క్రియేట్ అవుతుంది, అంటే స్టోరీ బాగా హైలైట్ అనిపిస్తుంది. మూవీ అయితే బాగుంది భయ్య, ఎక్సలెంట్ అనిపిస్తుంది. 3.5 ఇస్తా సార్.